బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివాలయంలో స్వామి అమ్మవారు బంగారు వెండి ఆభరణాలపై ఆలయ యాజమాన్యానికి స్పష్టత లేదు. గడిచిన 3 దశాబ్దాలుగా అవినీతిలో జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఏలుతున్నాడు. పూజారుల చేతికి చేరాల్సిన నిధులు శివప్రసాద్ ఖాతాలోకి చేరుతున్నాయి. చెక్కులన్నీ దాదాపు శివప్రసాద్ కొడుకు కూతురు పేర్లే. శివాలయం హుండీ శివప్రసాద్ ఏటీఎంగా మారిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంకు ఇన్ఛార్జ్ ఈఓగా కొనసాగుతున్నాను. నేను 1/6/2025 జూన్ 1వ తేదీ నుంచి శ్రీ రామచంద్రాచార్యుల గారి నుండి ఛార్జ్ తీసుకున్నాను ఈఓగా. ఇక్కడ నా రెగ్యులర్ వచ్చేసి గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం అండి. ఇక్కడ కొన్ని రాజ్ టీవీ ద్వారా న్యూస్లు వైరల్ అయ్యాయి. అందులో విచారణ దేవాదాయ శాఖ తరఫున మా కమిషనర్ గారికి పంపడం జరిగింది. దీని మీద అంతా విచారణ చేసి నివేదికను కూడా ఇస్తారు. అట్లా అవినీతి చేసినటువంటి ఈవోలపైన చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉండారు. దాన్ని తప్పకుండా కూడా త్వరలో అవుతుంది. ఈ యొక్క ఆలయానికి లాస్ట్ మంత్ 27/10/2025 తేదీన శ్రీ వంగల నారాయణ రెడ్డి గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి వారు దీని మీద కొంచెం బాగా కసరత్తు చేస్తున్నారు. అవినీతి జరగకుండా అన్ని వింగుల్లోనూ చూసి ఆ వాడకదారులు అయితేనేమి వాడక షాపు రూమ్ల సంబంధంగా చెప్పారు. ఇంతమందిగా వచ్చింది. ఆ అడ్వాన్సుల మీద విచారణ చేస్తున్నాము. అన్ని విచారణ చేసిన తర్వాత ఎవరన్నా దోషులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇక 3 దశాబ్దాలుగా జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ అయితే అవినీతిలో తేరుకుపోయాడు. పూజార్ల చేతికి ఏవైతే చేరాల్సిన నిధులు ఉంటాయో వాటినైతే తన ఖాతాలోకి చేరుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా ప్రొద్దుటూరులో అత్యంత పురాతనమైనటువంటి శివాలయంలో ఏళ్ల తరబడి అవినీతి పేరుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి దాదాపుగా 36 ఏళ్లుగా ఒకే టెంపుల్లో పనిచేస్తున్నటువంటి శివప్రసాద్ అనేటువంటి ఒక ఉద్యోగి నైట్ వాచ్మెన్ స్థాయి నుంచి ఇవాళ జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఎదిగి తన ప్రతాపం ఎంతో ఇక్కడ టెంపుల్లో చూపిస్తున్నారు. ఇక్కడికి సంబంధించి అంటే శివాలయానికి సంబంధించి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. అలాగే అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఈ శివాలయము అత్యంత పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. అగస్త్య మహాముని స్వహస్తాలతో నిర్మించినటువంటి అంటే ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఇక్కడ కొలువై ఉండటము మనకు విశేషంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఆలయంలో శివప్రసాద్ అనేటువంటి ఒక ఉద్యోగి ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసి ఇక్కడ ఉన్నటువంటి నిధులను పూర్తిగా కాజేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. ఈ విషయాన్ని రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకుని రావడం జరిగింది. రాజ్ న్యూస్ విచారణలో అనేకమైనటువంటి అంశాలు ప్రతిరోజు ఏదో ఒక రకంగా మన దృష్టికి రాని వస్తున్నాయి. ఇటీవల అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏమంటే ఈ టెంపుల్ కు సంబంధించి దాదాపుగా 46 షాపులు ఉంటున్నాయి. కోట్ల విలువ చేసేటువంటి ఈ షాపుల్లో ఒక్కొక్క షాపుకు దాదాపుగా 50,000కు పైబడి బాడుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి ఉండగా కూడా నెలకు కేవలము 50,000 నుంచి 30,000 లోపు మాత్రమే ఆదాయాన్ని చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి శివాలయ సిబ్బంది అంటే ఈ శివప్రసాద్ తన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్పులను తన కొడుకు తర్వాత కూతురు పేరుతో రిలీజ్ చేస్తూ వాటిని సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే శివాలయం హుండీని ఈ సదరు శివప్రసాద్ ఏటీఎం గా మార్చుకుంటున్నాడు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ శివాలయానికి వచ్చేటువంటి ప్రతి ఈవోలను కూడా
తన గుప్పెట్లో పెట్టుకొని వారికి కూడా ఈ విధమైనటువంటి వాటాను పంచిస్తున్నటువంటి సమాచారం కూడా వస్తుంది శాలిని. హుస్సేన్ అలాగే అంటే 3 దశాబ్దాలుగా ఇతను శివప్రసాద్ అనేది అవినీతికి పాల్పడ్డాడు అక్కడ ఆలయంలో అని తెలుస్తుంది క్లియర్ గా. అయినా కానీ ఆలయ అధికారులు ఎందుకు అతనిపై చర్యలు తీసుకోవడం లేదు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే శివప్రసాద్ ఆలయ నిర్వహణ అంతా టోటల్ గా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వచ్చినటువంటి ఈవో అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈవోలకు సైతం ఇదే పరిస్థితిని అలవాటు చేస్తూ వచ్చేటువంటి నిధుల్లో వాళ్లకు కూడా వాటా ఇచ్చేస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవలే రాజ్ న్యూస్ బాడుగల వ్యవహారంలో పెద్ద అవినీతి కుంభకోణాన్ని బయటికి వెలికి తీయడం జరిగింది. ఈ సందర్భంలోనే ప్రస్తుతం ఉంటున్నటువంటి కొత్త ఇన్ఛార్జ్ ఈవోను ప్రశ్నిస్తే ఇందుకు ఆలయంలో ఆయన స్వామివారికి తర్వాత అమ్మవార్లకు సంబంధించినటువంటి బంగారు వెండి ఆభరణాల విషయం కూడా ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు కూడా అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి ఈవో దాదాపుగా 6 నెలలైంది ఇక్కడికి రాబట్టి. అయితే ఇందుకు సంబంధించి స్వామివారి నగరకు సంబంధించి పూర్తి సమాచారము ఇంతవరకు కూడా ఆయన దృష్టికి రాలేదంటే ఒక రకంగా విస్మయం కలగకమానదు. అంతేకాకుండా 6 నెలలకు ముందు ఉన్నటువంటి రామచంద్ర శర్మ అనేటువంటి ఈవో నుంచి ఇంతవరకు ఆ నగలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈవో వెంకట సిబ్బయ్య చేతికి తీసుకుపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది శాలిని. అలాగే హుస్సేన్ మరి అక్కడ దేవాదాయ అంటే అధికారులు చేసే నిర్లక్ష్యానికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులకు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అయితే ఇప్పటికే మన కథనాలు అంటే రాజ్ న్యూస్ కు సంబంధించినటువంటి కథనాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలోనే టోటల్ గా ఇక్కడ ప్రస్తుతం ఉంటున్నటువంటి కొత్త చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి వంగల నారాయణ రెడ్డి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని తర్వాత అధికారులను విచారణ చేపట్టారు. ఈ విచారణలో కూడా అంటే పడితరం వ్యవహారం అంటే పడితరము నిధులకు సంబంధించి అలాగే పూలు పాలు వంటి అత్యవసర పూజకు ఉపయోగించేటువంటి సమాచారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి భాగవతము బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ పడితరము వ్యవహారం అంటే పడితరము నిధులు అంటే పంచామృతము తర్వాత నైవేద్యానికి ఉపయోగపడతారు. ఈ నిధులు దాదాపుగా పూజారుల చేతికి జరగాల్సింది. అలా కాకుండా ఇవి కూడా శివప్రసాద్ హుండీలోకి వెళ్ళిపోతున్నాయని కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.